గ్యాస్ డెలివరీ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా బాధలు పెట్టేస్తున్నారండి. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎలా అంటే అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే దురుసుగా బిహేవ్ చేస్తున్నారు. అలాగే డబ్బులు కూడా అడుగుతున్నారు. 25, 50 రూపాయలు. 25 తక్కువలేండి. 50 మినిమం లేకపోతే ఇవ్వట్లేదని ఈ మధ్య చాలా కంప్లైంట్లు వస్తున్నాయండి. మరి సమస్య ఉంది. పరిష్కారం కూడా చెప్పుకుందాం కదా! వాడిని వీడిని తిట్టుకుంటూ కూర్చుందామా? పరిష్కారాలు చెప్పేసుకుందామండి. జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు. ప్రత్యేకంగా ఈయనే సివిల్ సప్లైస్ చూస్తారు. చెప్పేస్తున్నా, అన్నీ చెప్తున్నా, అన్నీ వాడేసుకోండి. ప్రతి సోమవారం ఈయన అందుబాటులో ఉంటాడు. అక్కడ కలెక్టరేట్లో అందుబాటులో ఉంటాడు. మరీ ఎక్కువ ఉంది ఈ సమస్య, ఏదో ఒకటి తేల్చాల్సిందే అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయనకు ఒక అర్జీ ఇవ్వండి. అక్కడ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఉంటుంది కలెక్టర్ గారు. ఈ డిస్టిక్ హెచ్ఓడి డిఎస్ఓ గారు కూడా ఉంటారు, అక్కడ ఉంటారండి. ఎందుకంటే ఈ గ్యాస్ డీలర్లు మాయాజాలం ఇదంతా కూడా వీళ్ళు, మీకు అర్థమైంది కదండి, ఇక చాలా వరకు కనెక్షన్స్ ఉన్నాయని మీరు కూడా అనుమానపడుతున్నారు కాబట్టి ఇది ఒకటి. తర్వాత 1967 అని చెప్పి ఒకటి ఉందండి, టోల్ ఫ్రీ నెంబర్. దానికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. లేదండి ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా అంటే ముఖ్యమంత్రి గారి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఇక్కడ పని అవుద్ది, ఖచ్చితంగా పని అవుద్ది. అవ్వకపోతే కామెంట్లు చెప్పండి. పక్కాగా పని అవుద్ది. అవ్వకపోతే మీరు కామెంట్లు ఛాలెంజ్ చేయొచ్చు. ఈ 1100కి ఫోన్ చేసి చెప్పండి, ఇది అండి సమస్య, ఇలా ఉన్నారు అని. వెంటనే అక్కడ ఉన్న లోకల్ డిఎస్ఓ గారికి వెళ్తుంది, ఆ జిల్లా డిఎస్ఓ గారికి. ఆయన వాయిస్తారు. ఆయన గ్యాస్ డీలర్ని పిలిపించి గట్టిగా వాయిస్తాడండి, పిచ్చి వేషాలు వేయొద్దు అని. ఎందుకంటే రీసెంట్గా సర్వే చేస్తుంటే, గవర్నమెంట్ సర్వే చేస్తుంటే 20-25% పీపుల్ దురుసుగా మాట్లాడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఈ కంప్లైంట్లు బాగా ఎక్కువైపోయినాయండి. సరే, ఇంత కూడా నేను చేయలేను అనుకునే వాళ్ళు ఆన్లైన్లో మీకోసం పీజీఆర్ఎస్ అని ఒక పోర్టల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై చేయొచ్చండి. అంటే అన్యాయం ఇది, దుర్మార్గం ఇది, దౌర్జన్యం ఇది, దీన్ని క్వశ్చన్ చేయాలి అనుకునే వాళ్ళు దయచేసి, అంటే అలా చూస్తూ పోతుంటే ఏడ్చేదానికి వస్తే మనకు కూడా వస్తాడులే అనుకుంటే పనులు అవ్వండి. ఎవరికైతే పెయిన్ ఉందో, ఎవరికైతే బాధ ఉందో స్పందించారో వాళ్ళు మంచివాళ్ళు అన్నట్టు, మిగిలిన వాళ్ళ బాధని పోగొట్టే అవకాశం ఉందని చెప్తున్నా. సరే, ఇవి కాకుండా ఇంకా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు ఆ డీలర్ పద్ధతే నచ్చలేదు, వాడు గ్యాస్ బాయ్ మనోళ్ళు తేడాగా ఉన్నారనిపించినప్పుడు కొత్త అవకాశం వచ్చింది. అంటే అక్కడ ఇండియనో, భారత్తో, హెచ్పి ఇవే కదా మీకు ఉంటుంది. వేరేది అంటే వేరే కంపెనీ బాగుంది అనుకున్నప్పుడు అక్కడ ఇచ్చేసారండి. పోర్టబిలిటీ అనే అవకాశం ఒకటి ఉంది. మీరు వెళ్ళి డైరెక్ట్గా అడగొచ్చు, వీడిని నేను మార్చేసుకుంటున్నాను, లేకపోతే ఫోన్ చేసి చెప్పేయండి, ఏం పర్వాలేదు, నీ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, నీ డెలివరీ సర్వీస్ ఎలా ఉంది, మీ బాయ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మార్చేసుకుందాం అనుకుంటున్నాను గట్టిగా చెప్పండి, పని అయిపోతుంది. లేకపోతే మార్చేసుకోండి, ఎందుకు ఈ గొడవ అంతా కూడా. సో మరి ఇన్ని ఉన్నాయి. ఇవి మీకు ఆల్రెడీ తెలుసా? కామెంట్లో చెప్పండి. ఏమైనా స్పందిస్తున్నారా? కామెంట్లో చెప్పండి. మీ గ్యాస్ డెలివరీ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రభుత్వంతో? కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి